సహోదరి సహోదరులు, బైబిల్ సెలవిస్తుంది, ఉంటే వెచ్చగా ఉండు లేదా చల్లగా ఉండు, అంతేగాని నువ్వు నులివెచ్చగా ఉన్నట్లయితే నేను నిన్ను ఉమ్మివేసేస్తాను, విసర్జిస్తాను. దేవుడు సెలవిచ్చాడు. మనలో కొంతమంది ఆదివారం చాలా వెచ్చగా ఉంటారు. చక్కగా వాక్యం విని, చక్కగా పాటలు పాడి, చక్కగా సందేశం ద్వారా పురికొల్పబడి, ఉజ్జీవింపబడి, నేను రోషం కలిగి ప్రభు కోసం జీవించాలి అని చెప్పి చాలా తీర్మానాలు తీసుకుంటారు. కానీ మందిరం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మీ ఓల్డ్ ఫ్రెండ్ కాచుక్కుని కూర్చుంటాడు. ఎవరో చెప్పండి, చెప్పండి. చూసారా, మీరే చెప్పేస్తున్నారు, మాకు ఒక ఓల్డ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పేసి. వాడు బయటకు వచ్చిన తర్వాత మొత్తం మార్చిపడేస్తాడు. మనకున్న విశ్వాసాన్ని, మనకున్న ఆత్మీయతను, ప్రభువు పట్ల మనకున్న రోషాన్ని అణిచివేస్తాడు. మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు మన జీవితాన్ని తన ఇష్ట ప్రకారం మలిచేస్తాడు. ఆదివారం వచ్చేసరికి మళ్ళీ ఆత్మీయత, సోమవారం నుంచి శనివారం వరకు మళ్ళీ లోకానుసారమైన జీవితం. ఇది ఎప్పటికీ కూడా మనకు క్షేమాన్ని ఇవ్వదు, ఆశీర్వాదాన్ని ఇవ్వదు. మర్చిపోకండి.